హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనాలిటీ సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఇప్పుడే క్లినిక్ ఒక ఫ్యామిలీ వచ్చేళ్ళు, పాప థైరాయిడ్ టాబ్లెట్స్ మింగిందని. సరే ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నారో చెప్పండి అంటే, ఇక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారంటే ఏంటంటే లెక్క తెలియదు అన్నట్టు. ఈ థైరాయిడ్ టాబ్లెట్స్ వల్ల ఏమవుతుంది ఏందని డిస్కషన్ పెట్టడానికి చేయట్లే ఈ వీడియో. జస్ట్ మనం జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం చేస్తాను. అంటే డాక్టర్లు మేము చెప్తూనే ఉంటాం, మీరు చేస్తూనే ఉంటారు. కానీ కనీసం ఇటువంటి టాబ్లెట్ వాళ్ళకి అందకుండా జర పైన పెట్టుకోవాలన్న ముచ్చట కూడా తెలియకపోతే ఎట్లా చెప్పండి. సరే ఏదో జరిగిపోయింది, ఆచారం మంచిగా లేదా అని అనుకుందాం. కనీసం మీరు ఆ డబ్బా మందుల వల్ల గోళీలు ఎన్ని ఉన్నాయని లెక్క కూడా తెలియకుండా ఎట్లా అంటే, ఆ ఖాళీ చేసిన స్ట్రిప్ల మీదనో డబ్బాల మీదనో కూడా ఏదో ఒక డేట్ రాసి పెట్టుకుంటేనే కదా మనకు తెలిసేది. అరే ఎంత డోసు పోయింది, దానికి విరుగుడు మంది ఇవ్వాలన్నా వద్దా, హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నా వద్దా, ఏం అర్థం కాదు. ఎందుకంటే పిల్లల ఏదైనా కూడా వాళ్ళ బరువును బట్టి ఆ టాబ్లెట్లలో మిల్లీగ్రామ్స్ ఎంత ఉన్నదో చూసి హై డోస్ ఉన్నదా లేదా, అడ్మిట్ చేయాలన్నా వద్దా అనే ముచ్చట్లన్నీ డిసైడ్ చేస్తాం. మీరేమో లెక్క చెప్పకపోతే వట్టి పుణ్యానికి హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం, ఉన్న పైసలన్నీ ఖాళీ అవుతాయి. ఇప్పుడు అందుకే గిసుంటి రోజు వేసుకునే మందులు, ఎస్పెషల్లీ థైరాయిడ్ టాబ్లెట్లు, షుగర్ గోళీలు, బీపీ టాబ్లెట్లల్లో ఓపెన్ చేసిన రోజు డేట్ రాయండి ఆ డబ్బా మీద, నా గోళీల స్ట్రిప్ మీద. అట్లీస్ట్ యావరేజ్గా దాంట్లో ఎన్ని మిగిలిన లెక్క అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ అనేది ఏందనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ గిసుంటి వాళ్ళకి అందకుండా పెట్టుడు నేర్చుకోండి. జర ఎత్తుల కుర్చేసుకున్నా కూడా అందని రేంజ్లో ఉన్న సెల్ఫ్లలో పెట్టుడు నేర్చుకోండి. టైం లేక బాగాలేక వాళ్ళకి ఇట్లనే మిగిలిన అనుకోండి, లాస్ట్గా హాస్పిటల్ అడ్మిట్ చేసేటప్పుడు డోసులను బట్టి అన్నా కూడా మనం ఎన్ని రోజులు హాస్పిటల్ ఉంచాలి, ఏం చేయాలన్న ముచ్చడం అనేది తెలుస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.